స్వాతి నక్షత్రం, తులారాశి అనేది కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి నక్షత్రం. స్వాతి నక్షత్రం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి అంశం. ఈ పుట్టుక అనేది మీ పిల్లల్లో కానీ, మీరు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ మరి స్వాతి నక్షత్రం తులారాశి వారైతే ఆ కుటుంబమే మొత్తం బాగుపడిపోతుంది. నిజమండి. ఎందుకంటే ఇంట్లో ఒక అగరబత్తి వెలిగించామనుకోండి, ఆ అగరబత్తి సువాసన అనేది ఎవరికి వస్తుంది? అందరికీ, అందరూ సమానంగా పీల్చుకోగలుగుతారు. దాని వాసన మనం సంగ్రహించగలుగుతాం, ఆ వాసనను స్వీకరించగలుగుతాం. అదేవిధంగా ఏ ఇంట్లోనైనా తులారాశి వారు కనుక ఉన్నట్టయితే ఆ కుటుంబమే వెలిగిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అందుకే నేను చెప్తున్నాను, మీరు గనక మీ కుటుంబంలో గనక మీ చుట్టాలలో, బంధువులలో, ఫ్రెండ్స్లో తులారాశి వారు కనుక స్వాతి నక్షత్రయుక్తంగా ఎవరైనా జన్మించారంటే వారు నిజంగా అదృష్టవంతులండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వీలైతే నా నుండి మీకు ఒక అడ్వైస్ ఏమి ఇస్తున్నానంటే, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం, నేను ఒక జ్యోతిష్య శాస్త్రం ఒకటే చూడనండి, న్యూమరాలజీని కూడా దాన్ని మెర్జ్ చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు,